అల్టిమేట్గా August 8 జడ్జిమెంట్ డే. ఆ రోజున హైకోర్టు చెప్పేదాన్ని బట్టి భవిష్యత్ ఎలక్షన్స్ ఉండయా అన్నది డిసైడ్ అవుతుంది. అంతేనా? దానికి మీరు కట్టుబడి ఉన్నారా? 2-3 అంశాలు చాలా కీలకం గారు. ఒకటి, బీసీల పట్ల చిత్తశుద్ధి. రెండోది, బీసీలకు రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం న్యాయంగా రావాల్సినటువంటి వాటాను ఇవ్వడం. మూడోది, లీగల్గా ఉన్నటువంటి ఆబ్లిగేషన్స్ ఏమున్నాయి, చట్ట ప్రకారం ఉన్నటువంటి అడ్డంకులు ఏమున్నాయి, వాటికి కావాల్సినటువంటి బేస్ ఏమున్నది. ఈ అంశాలన్నీ కూడా బీసీ రిజర్వేషన్లు మేము అధికారంలోకి వస్తే 42% ఇస్తామని చెప్పిన రోజే చర్చించినటువంటి అంశాలు. ఇవాళ కొత్తగా కాంగ్రెస్ పార్టీ చర్చించినటువంటి అంశాలు ఏం కావు. బిఫోర్ అష్యూరెన్స్ మేము బీసీలకు వాగ్దానం చేసి అధికారంలో రాకముందే దీని మీద గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా చాలా విస్తృతమైనటువంటి చర్చ, ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, చాలా విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. బట్టి గారు సిఎల్పి లీడర్ ఉన్నారు, శ్రీధర్ బాబు గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. చాలా బలమైనటువంటి చర్చ జరిగింది ఆ రోజు కూడా. ఓకే, మేము ఇవాళ ఎట్లా బీసీ రిజర్వేషన్స్ ఇచ్చినామో ఒకసారి చూడండి, మీరు గమనించండి సీక్వెన్స్ కనుక చూస్తే. ఒకటి, బీసీ రిజర్వేషన్ ఇచ్చే ముందు దానికి న్యూమరికల్ డేటా కావాలి, వాస్తవ ప్రాతిపదిక మీద రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించినటువంటి డేటా కావాలి. దాన్ని దేశంలో సెంట్రల్ సెన్సస్ డిపార్ట్మెంట్ ఏ పద్ధతిలోనైతే డేటా సేకరిస్తుందో అంతకంటే పకడ్బందీగా ప్రిపేర్ చేసి దాదాపు 1,00,000కు పైగా న్యూమరేటర్లను పెట్టి 50 రోజుల పాటు వాళ్ళు తిరిగి ప్రతి ఇంటికి తిరిగి డేటాను సేకరించేటటువంటి పద్ధతిలో డేటాను తీసుకున్నాం. ఎవరు క్వశ్చన్ చేయలేనటువంటి పరిస్థితిలో 57 ప్రశ్నలను దాంట్లో పెట్టి ఒక సైంటిఫిక్ డేటా కలెక్షన్ చేసినాం. ఇవాళ ప్రతి కోర్టు దగ్గర బీసీల డేటా ఇవ్వడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఏ కులాల వారీగా, ఊర్ల వారీగా చేస్తున్నటువంటి వృత్తులు ఏమున్నాయి, నాట్ ఓన్లీ బీసీ, ఏ కులానికి సంబంధించిన అది మామూలు కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు 50% క్యాప్ పెట్టినప్పుడు చెప్పినటువంటి మాట ఏంది, న్యూమరికల్ డేటా లేకుండా రిజర్వేషన్లు పెంచడానికి వీల్లేదని కదా ఆ రోజు చెప్పినటువంటి మాట. మొన్న కూడా సుప్రీంకోర్టు మహారాష్ట్రకు సంబంధించినటువంటి అంశం మాట్లాడినప్పుడు చెప్పినది, మీ దగ్గర ఉన్నటువంటి న్యూమరికల్ డేటా ఏందని కదా అడిగింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దగ్గర చాలా మంది, నేను ఈ సోషల్ మీడియాలో చూస్తున్నా చాలా మంది మేధావులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇది కుట్టుడు పోతుంది, ఇది అట్లా పోతుంది, ఇట్లా పోతుంది అని శాపనార్థాలు పెట్టేటటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తిగా న్యూమరికల్ డేటా, సైంటిఫిక్గా ఉండేటటువంటి డేటాను తీసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కోర్టులో కూడా దాన్ని సబ్మిట్ చేస్తాం రేపు కోర్టులు కనుక అడిగితే. ఇవాళ అది తీసుకున్న తర్వాతనే బీసీల మీద చిత్తశుద్ధితోనే ఇమ్మీడియట్గా లేట్ జరగకూడదు. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు జరగకపోవడం, బీహార్లో కూడా ఇంతకంటే గొప్పగా కులగణన చేస్తే దానికి అది కూడా నిలబడలే కదా. నాకు లెట్ మీ కంప్లీట్, ఒక 2 minutes నాకు టైం అండి, లెట్ మీ కంప్లీట్. ఎందుకంటే నన్ను కంప్లీట్ చేసినాక మీరు ప్రశ్న అంటే నేను, ఎందుకంటే మనం డిస్కషన్లో ఉన్నాం కాబట్టి. న్యూమరికల్ డేటాను బేస్ చేసుకున్న తర్వాతనే మేము ఇంప్లిమెంట్ చేయడం కోసం లోకల్ బాడీ ఎన్నికలు లేట్ కాకుండా, సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి ఫండ్ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు రాకుండా లేట్ అవుతుంది కాబట్టి తొందరగా పెట్టాలనేది ఆర్డినెన్స్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం. ఏది విత్ డేటా ఆర్డినెన్స్ను తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. వితౌట్ డేటా తీసుకొచ్చే ప్రయత్నం చేయలేము మేము. ఓకే, ఆ పని ముందు కూడా చేయొచ్చు మరి, కానీ అట్లా చేయలేదు. ఆఫ్టర్ సెన్సస్ తీసుకున్న తర్వాతనే ఆర్డినెన్స్ను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం. ఆర్డినెన్స్కి వచ్చినటువంటి అడ్డంకి ఏంది, రాజకీయపరమైనటువంటి అడ్డంకి. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇష్టం లేదు కాబట్టి దాన్ని ఆర్డినెన్స్ ఇక్కడ అడ్డం పెట్టేటటువంటి ప్రయత్నం. గవర్నర్ గారు దాన్ని రాజ్యాంగ ఏజెంట్గా కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏజెంట్గా వ్యవహరించడం వల్ల రాష్ట్రపతికి పంపించండు, ఆర్డినెన్స్ ఆపినారు. ఆపిన తర్వాత మేమేం చేసినాం, ఇక్కడ అసెంబ్లీలో రెజల్యూషన్ చేసి చట్టాన్ని తయారు చేసేటటువంటి పని చేసినాం. ఆ చట్టాన్ని కూడా ఇవాళ గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి. అదొక్కటే కాదు, లోకల్ బాడీకి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ యాక్ట్లో మార్పులు తీసుకునేటటువంటి మోడిఫికేషన్ చట్టాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వం దగ్గర పెట్టినాం. మేము చాలా క్లియర్ కేటగిరీ. ఆ తర్వాతనే ఇవాళ జియో ఇష్యూ చేసి ఎన్నికలకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జియోను కనుక రేపు మీరు అన్నట్టు కోర్టులో చర్చ జరిగినప్పుడు కోర్టుకు డేటాను అంతా సబ్మిట్ చేస్తాం. ఈ జియో తీసుకురావడం వెనకాల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది మా దగ్గర. ఇప్పుడు కోర్టుకి ఇన్ఫర్మేషన్ కావాలి, డేటా కావాలి, ఆ డేటా అంతా మేము అందిస్తాం. ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి. లోకల్ బాడీలో 42% బీసీల రిజర్వేషన్తో ఎన్నికలు జరుగుతాయి. ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ కాబోతున్నది. దీన్ని అడ్డుకోవడం కోసం, ఇది జరగకుండా ఉంటే బాగుండు కాబట్టి మేము చిత్తశుద్ధి లేకుండానే వీళ్ళు బీసీలు వాడుకుంటున్నాం కాబట్టి కాంగ్రెస్ కూడా అట్నే వాడుకుంటుందని చెప్పుకోవడానికి బాగుంటుంది అని చెప్పి మా మీద ఏడ్చేటటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు,
అది లొట్టపిట్టల ఆశలకు నక్కలు తిరుగుతుంటాయి కదా, Okay. అట్లా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఒంటెలు నడుస్తుంటే వాటికి లొట్టపిట్టలు ఉంటాయి కింద జారినట్టు, అవి కింద పడితే మేము తింటామని నక్కలు తిరుగుతుంటాయి అన్నట్టు ఆ లొట్టపిట్టలు ఆ ఏడాది ప్రాంతాలలో అట్లా తిరుగుతున్నారు వీళ్ళు. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్తోనే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చినాం. ఖచ్చితంగా కోర్టులు కూడా దీన్ని సమర్థిస్తాయి. ఎందుకంటే దాదాపు 50%, 1.5 4 కోట్లలో 2 కోట్ల జనాలకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి అంశం. రాజ్యాంగం కానీ చట్టం కానీ ప్రజల ప్రయోజనాల కోసమే తయారు చేయబడ్డాయి. ప్రజల ప్రయోజనాల యాంగిల్లో అది మాడిఫై చేస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. హైకోర్టు కాబట్టి ఇవాళ కోర్టులు అంటే మాకు చాలా గౌరవం ఉంది, సుప్రీంకోర్టు మీద మాకు గౌరవం ఉంది, రాష్ట్ర హైకోర్టు మీద మాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా జడ్జెస్ కోర్టులు దీన్ని అంగీకరిస్తాయి. మేము వాళ్ళకు కావాల్సినటువంటి డేటాను వాళ్ళ దగ్గర ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేస్తాయి. 100% పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నాం. 8th నాడు కూడా